నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హైస్కూల్లో హెడ్ మాస్టర్ బుజ్జయ్య వెల్బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుధీర్ తో కలిసి విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఐటీసీ కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాలలలో స్వచ్ఛతకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలలో వ్యర్థాల నిర్వహణపై జూలై 31 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జూలై 15 నాడు పాఠశాలలో ఒక ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ క్యాంపుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇళ్లలోకి తడి చెత్త, పొడి చెత్త, పాత మెటల్స్ వంటి వృధా సామాగ్రిని వేరువేరుగా సేకరించి తీసుకురావాలని ఆయన కోరారు. అలాగే తెచ్చిన వ్యర్థాల విలువకు సమానమైన స్టేషనరీ లేదా నగదును ఐటీసీ సంస్థ వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందిస్తారని వివరించారు. దీనివల్ల పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాకుండా వృధా వస్తువుల ద్వారా ఆర్థిక లబ్ధి కూడా చేకూరుతుందని బుజ్జయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐటీసీ కంపెనీ వారికి ఈ యొక్క స్వచ్ఛత సంబంధించినటువంటి వెల్ బీయింగ్ ఆఫ్ అన్నమాట, అంటే WOW అనేటువంటి ప్రోగ్రాన్ని వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దీనికి పాఠశాల స్థాయిలో ఒక స్వచ్ఛత కమిటీ, ఒక అనేటువంటి క్లబ్. ఇక్కడ అంటే అర్థం ఏంటంటే వెల్ బీయింగ్ ఆఫ్ వేస్ట్, WOW. ఈ క్లబ్స్ మరియు స్వచ్ఛతా కమిటీలు మీతో ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి నెల, ప్రతి సంవత్సరము ఈ 2020-31 వరకు టైం లైన్ ప్రోగ్రామ్ ఇది మన డేట్ కూడా మన సార్ వాళ్ళు ఇప్పుడు చెప్పారు మీకు. 15th జూలై ఏ వారం వస్తుంది? దీంట్లో గురువారం వస్తుంది, బుధవారం. ఆ డేట్ రోజు ఇక్కడ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఇన్స్టిట్యూషనల్, ఇది పేరెంట్స్ ఆల్సో విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ క్యాంపైన్. పేరెంట్స్ కూడా వచ్చి పాల్గొనవచ్చు. దానికి సరిపడినటువంటి వాళ్ళు ఏమైతే వేస్ట్ మెటీరియల్ ఇస్తారో దానికి సరిపోయిన విలువైనటువంటి స్టేషనరీ కావచ్చు, నగదు కావచ్చు, అవన్నీ వాళ్ళు ఐటీసీ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు సార్ చెప్పినట్లుగా తడి చెత్త, పొడి చెత్త, మెటల్స్ ఇవన్నీ కూడా 3 రకాలుగా డస్ట్బిన్లు పెట్టుకొని అన్నీ మీరు సేకరించి ఏ డేట్ అయితే స్కూల్లో మనం పెడుతున్నామో ఐటీసీ కంపెనీ వారు ఆ రోజు మీరు పాఠశాలకు వస్తే అవన్నీ మీకు సరిపడినటువంటి దానికి ఈక్వలెంట్ గవర్నమెంట్ నిర్దేశించిన విధంగా మీకు స్టేషనరీ కావచ్చు, దానికి సరిపడా ఎంత వాల్యూ ఉంటుందో అంత మీకు నగదు కూడా ఇవ్వచ్చు. కాబట్టి పాఠశాలకు సంబంధించి కూడా, పాఠశాల ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ కూడా అది హెడ్ మాస్టర్ చూస్తారు. మీ వ్యక్తిగత సంబంధించి మీరు తీసుకొస్తే అవి మీకే ఇవ్వడం జరుగుతుంది. పాఠశాలకు సంబంధించినవి పాఠశాలకు ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి పని. ఇది ఇట్లు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము. మనము మన వృధా వస్తువులను కూడా మనము డబ్బుగా మార్చుకొని మన కుటుంబ అవసరాలకు మనం వాడుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.